జిల్లా దాచేపల్లి మున్సిపల్ పరిధిలోని బంగ్లా సెంటర్ నందు పల్నాడు బలహీన వర్గాల ఐక్య వేదికలో గుర్రం జాషువా గారు, మహాత్మా జ్యోతిరావు గారు పులి విగ్రహాలను నిర్మించుకోవడం చాలా శుభపరిమణీయం. ఈరోజు గుర్రం జాషువా గారు పుట్టినరోజు జరుపుకోవడం కూడా చాలా ఆనందదాయకం. అయితే చాలామంది ఆ జిల్లా ఈ జిల్లాని రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా సంగారెడ్డి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాని పెట్టుకున్నారు. కానీ ఈ పల్నాడు ప్రాంతంలో వినుకొండ తాలూకా చేటగడ్డపాడు గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించి అటు ఈ సమాజానికి అటు యాదవ సమాజానికి కూడా నిష్పక్షపాతుడై ఆయన కంఠాన్ని కవితంగా మలిసి ఎన్నో రచనలు చేసి చాలామంది చూస్తుంటాం. దానవీర సూరకర్ణ సినిమాని ఈయన రాసిన కవితాన్నే ఆ సినిమా వాళ్ళు మొత్తం కూడా దాన్ని క్యాచ్ చేసుకొని దానవీర సూరకర్ణని తీసి ఎన్టీఆర్ మహా అద్భుతంగా చేశారు. అలాగే కురుక్షేత్ర సినిమా కూడా తీశారు. ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారు తీసినటువంటి ఆయన గ్రంథాలు, ఆయన రచించినటువంటి కవితాలేను. ఈ కవితలు ఈరోజు మనకు సాంఘిక నాటకంలో చూపిస్తున్నారు. ఈ పల్నాడు ప్రాంతానికి పల్నాడు బలహీన వర్గాల ఐక్య వేదికలో అన్ని మండల కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా గుర్రం జాషువా గారి పేరు పెట్టాలి. ఆయన కవి కోయికల, ధ్యాన కోయికల, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వేద పండితుల చేత ఏనుగు మీద అంబారు కట్టుకుని ఊరేగించుకున్నటువంటి మహాకవి గుర్రం జాషువా గారు. అలాంటి మహనీయుడి పేరు పెట్టుకోవడం కూడా ఈ జిల్లాకి జాషువా జిల్లాని నామకరణం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్.